హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 230 పాయింట్స్ గెయిన్ అయి 52,574 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 63 పాయింట్స్ గెయిన్ అయి 15,746 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీలో నియర్లీ 313 పాయింట్స్ దగ్గరగా గెయిన్ కనిపించింది. కాకపోతే మార్కెట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి స్ట్రాంగ్గా రివర్సల్ తీసుకోవడం జరిగింది. నిఫ్టీ లోయెస్ట్ పాయింట్ నుంచి నెక్స్ట్ రికవరీలో వెళ్ళిన హై పాయింట్తో చూస్తే 265 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ రికవర్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లో టు హై చూస్తే నియర్లీ 1000 పాయింట్స్ దగ్గరగా ఉంటుంది. ఈ గ్యాప్ డౌన్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీని మనం ప్రీవియస్ గా సండే వీడియోలోనే మాట్లాడుకున్నాం. గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ గా ఉండడం అండ్ ఈవెన్ ఇవాళ కూడా మార్నింగ్ కూడా 200 పాయింట్స్ దగ్గరగా డౌన్ లో మీన్స్ నెగిటివ్ లో ఉండడం జరిగింది. అండ్ 180 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ గా ఉన్నప్పుడు మన నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ 15,683. సో అక్కడి నుంచి 180 పాయింట్స్ దగ్గరగా మనం గ్యాప్ డౌన్ని ఎక్స్పెక్ట్ చేస్తే 15,500 దగ్గర వస్తుంది. అండ్ మనం సండే వీడియోలో మాట్లాడుకుంది కూడా అదే, 15,500 దగ్గరే ఓపెనింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఆ లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ అవ్వడం లేకపోతే క్లోజ్ అవ్వడం. సో స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం క్లోజింగ్ తీసుకోవచ్చు, లేదంటే సస్టైన్ అవ్వడం అంటే మినిమం 1 అవర్ క్యాండిల్ అయినా సరే ఆ లెవెల్ బిలో క్లోజ్ అవ్వాలి. సో అలా జరిగితే నెక్స్ట్ నాకున్న వ్యూని అయితే మార్చుకుంటానని చెప్పాను. ఇది సండే వీడియో కాదు, ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు కూడా 856 అరౌండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్లో ఉంది. మా వ్యూ మార్కెట్ రిలేటెడ్గా ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది కూడా మీకు సండే వీడియోని రిఫర్ చేస్తూ ఆ లింక్స్ని కూడా టెలిగ్రామ్లో పెట్టాను. ఎందుకని మెన్షన్ చేస్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం ప్రీవియస్గా కూడా 15,500 స్ట్రాంగ్ పుట్ రేటింగ్ కనిపిస్తుంది అక్కడ. సో ఇఫ్ ఒకవేళ సెల్లర్స్ కానీ మార్కెట్ ప్రైస్ని బెండ్ చేసినట్లయితే 15,500 బిలో ఒకవేళ బెండ్ చేసి సస్టైన్ చేయగలిగినట్లయితే దెన్ ఫర్దర్గా మార్కెట్లో మనం ఇంకా ఎక్కువ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీన్స్ ఇంకా మనం ఒక స్పేస్ని అయితే డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ దగ్గర మనం వెయిట్ అండ్ వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లెవెల్స్ బిలో సస్టైన్ అవుతుందా, అగైన్ ఆ లెవెల్స్ దగ్గర రివర్సల్ తీసుకుంటుందా అని. ఆ లెవెల్స్ మనం నిన్నటి వీడియోలో అనుకున్న లెవెల్స్ 15,500 టు 15,800. కాబట్టి నేను మీకు ఇచ్చిన రెసిస్టెన్స్ కూడా 15,790. ఇవాళ నిఫ్టీ వెళ్ళిన హైయెస్ట్ 15,765. ప్రీవియస్గా కూడా ఈ రేంజ్ నుంచే 15,760 నుంచే రివర్సల్ తీసుకుందనమాట. రిజెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవడం జరిగింది. అండ్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్న రేంజ్ అదే 15,790. 30 పాయింట్స్ బిలో నుంచి ప్రీవియస్గా కూడా రివర్సల్ తీసుకుంది. అండ్ ఇవాళ కూడా అదే హైగా అయితే ఫామ్ అవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇలా అంటున్నాను కదా అని నేను స్ట్రాంగ్ బులిష్గా లైక్ మార్కెట్ ఎట్టుపోతున్నా నేను బులిష్గానే ఉంటున్నానని కాదు. మనం ఏ వ్యూ తీసుకున్నా, బులిష్ ఆర్ బేరిష్ ఏ వ్యూ తీసుకుంటున్నా మార్కెట్లో మనం మనీ మేక్ చేస్తున్నంత వరకు ఏదైనా రైటే అవుతుంది. అండ్ ఇక్కడ ఈ పాయింట్లో కూడా మనం కొంత కాషియస్గా ఉండాలి. బికాస్ నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు మనం అనుకున్న రేంజ్ 15,500 to 800. నిన్న ఎస్జిఎక్స్ నిఫ్టీ డౌన్ అయిన విధానంతో చూస్తే ఓపెనింగ్ సపోర్ట్ లెవెల్కి దగ్గరగా 15,500కి దగ్గరగా ఉంటుంది అనుకున్నాం. సో ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మన వ్యూని చేంజ్ చేసుకోవచ్చు, బికాస్ అది ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్ని మనం గమనిస్తే అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్కి కొంత దగ్గరగా అయితే కనిపిస్తుంది. 15,800కి దగ్గరగా అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గర కాల్ రేటింగ్ ఈ మంత్ ఎక్స్పైరీలో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీలో కానీ సిగ్నిఫికెంట్గానే కనిపిస్తుంది. సో 15,800 లెవెల్స్ అబోవ్ యాక్చువల్గా ప్రీవియస్గా 15,800 లెవెల్ అబోవ్ బ్రేక్ చేసిన మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయిన లెవెల్ 15,880 అనమాట. కాబట్టి 15,800 లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుంటే మనం 16,200 లెవెల్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీన్స్ అబోవ్ 15,800 ఇమీడియట్గా కొన్ని రెసిస్టెన్స్ కనిపిస్తున్నా మార్కెట్ రిలేటెడ్గా ఫర్దర్గా ఒక స్ట్రాంగ్ బులిష్ వ్యూని అయితే మెయింటైన్ చేయొచ్చు. సో 16,200 లెవెల్స్ అయితే అబోవ్ 15,800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే నిన్నటి వీడియోలో అనుకున్నట్లు అగైన్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయితే 15,800 లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయితే 15,500 టు 15,800 ఈ 300 పాయింట్ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ 6:27 మార్నింగ్ మీకు నేను ఒక ఇమేజ్ని ప్లేస్ చేస్తూ ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఫోకస్ అలాగే గ్లోబల్ స్పిరిట్స్ కూడా ఒక మేజర్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్ అని అప్డేట్ చేశాను కదా. ఈ ఇమేజ్లో ఉన్న డేటాని సింపుల్గా అర్థం చేసుకుంటే యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ రావడానికి, దట్టు అప్డేట్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ రిలేటెడ్గా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందని అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ నెక్స్ట్ 8 to 10 డేస్లో వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అంటే నార్మల్గా ఫ్యూయల్ ఇంజిన్స్ మనకి ఎయిదర్ పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ రన్ అవుతుంటాయి కదా మోస్ట్లీ మనకు కనిపించేవి. ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అంటే ఒక ఫ్యూయల్ కాదు, మల్టిపుల్ ఫ్యూయల్స్ అనమాట. అది ఇథనాల్ అనే కాదు, గ్యాసోలిన్ కానీ మిథనాల్ కానీ ఏదో ఒక అదర్ ఫ్యూయల్తో కూడా ఇతర ఫ్యూయల్స్తో కూడా రన్ అయ్యే ఇంజన్స్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ అంటారు. అలా ఇంజన్స్ని తయారు చేసేలాగా నితిన్ గడ్కరీ గారు ఒక అప్డేట్ చేస్తారని, దట్టు మోస్ట్లీ ఇది 2 వీలర్స్ రిలేటెడ్గా ఉంటుందనేలా కూడా మనకి ప్రెజెంట్ అయితే అప్డేట్ వస్తుంది. సో ఇఫ్ అలా వచ్చినట్లయితే ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి అండ్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్కి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఇలా మీకు నేను డేటాను అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్ నెగిటివ్లో ఉంది, అగైన్ టాప్ సైడ్కి మూవ్ అయింది 3% అరౌండ్.
ఈవెన్ గ్లోబల్ స్పిరిట్స్ కూడా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్స్ లో టాప్ 2 పర్సన్స్ ఈ గ్లోబల్ స్పిరిట్స్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న థర్డ్ పర్సన్ ఆ కంపెనీ రిలేటెడ్ గా డైరెక్టర్ రిలేటివ్. సో వాళ్ళు గ్లోబల్ స్పిరిట్స్ ఒక షేర్స్ ని జూన్ 18th మీన్స్ స్టాక్ నియర్లీ 580 దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా, 10% అప్పర్ సర్క్యూట్. ఆ ప్రైస్ లెవెల్స్ లో వాళ్ళు ఇన్ని షేర్స్ ని కొనడం జరిగింది. ఒకరు 17,900 షేర్స్, ఇంకొకరు 4,400, ఇంకొకరు 46,500 షేర్స్ దగ్గరగా ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం జరిగింది. ఏ కంపెనీ రిలేటెడ్గా ప్రమోటర్స్ ఆ డైరెక్టర్స్ ఆర్ వాళ్ళ రిలేటివ్స్ స్టాక్స్ని కొంటున్నారంటేనే వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా అండ్ ఈవెన్ ఆ కంపెనీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆర్ గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటేనే అలా వాళ్ళ అక్విజిషన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా మనం స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మాన్ అల్యూమినియం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బోనస్ని అయితే ఇష్యూ చేశారు. సో ప్రతి ఒక్క షేర్కి ఇంకొక షేర్ని ఫ్రీగా ఇష్యూ చేస్తారనేది ఈ కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నిన్నటి వీడియోలో ఆదాని పవర్ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ అప్డేట్ని మాట్లాడుకుంటూ ఆదాని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి డేటాని అయితే షేర్ చేయడం జరిగింది కదా. సో ఆదాని పోర్ట్స్ అండ్ ఆదాని ఎంటర్ప్రైజెస్ ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్గా మాత్రమే నేను డేటాని ట్రాక్ చేస్తున్నాను. సో ఈ రెండు స్టాక్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఆదాని ఎంటర్ప్రైజెస్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్లో ఆదాని పోర్ట్స్ని మనం ఉంచుకోవచ్చు అని మాట్లాడాం. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అన్ని స్టాక్స్ మిగిలిన ఆదాని స్టాక్స్ అన్ని కూడా లోయర్ సర్క్యూట్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ లోయర్ సర్క్యూట్స్లో ఉన్నాయి. కాకపోతే ఆదాని పవర్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది, అది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే లోయర్ సర్క్యూట్స్లో మెయింటైన్ చేస్తున్న ఆదాని స్టాక్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో అప్పర్ సర్క్యూట్ని టచ్ చేయడం జరిగింది. నిన్నటి వీడియోలో అనుకున్నది ఏంటి, ఈ లోయర్ సర్క్యూట్ టచ్ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్ పానిక్ సెల్లింగ్. సైకలాజికల్గా ఇంకా పడుతుందేమో అని సెల్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తుంటారు. వన్స్ ఆ సెల్లింగ్ ప్రెషర్ ఎవాపరేట్ అయితే ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మనకు ఆ స్టాక్లో కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ రీటైలర్స్ కూడా వన్స్ అప్పర్ సర్క్యూట్ టచ్ చేసిన తర్వాత అగైన్ ఆ స్టాక్స్ రిలేటెడ్గా బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారనమాట. మోస్ట్లీ 5% అప్పర్ సర్క్యూట్స్లో మెయింటైన్ అయ్యే స్టాక్స్ రిలేటెడ్గా సైకాలజీ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి స్టాక్స్లోనే ఆపరేటర్స్ ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. అదని పవర్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్ ఉంది. అండ్ ఈవెన్ ఆదాని పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ని పాజిటివ్ అప్డేట్ని మీన్స్ ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ని అక్విజిషన్ చేస్తున్నారు, కొంటున్నారని కూడా మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. ఈ వైకామ్ 18 అనేది ముఖేష్ అంబానీకి సంబంధించిన టీవీ 18 సంస్థకి అలాగే యూఎస్కి సంబంధించిన వైకామ్ సంస్థకి ఈ రెండింటికి మధ్యలో ఫామ్ అయిన జాయింట్ వెంచర్ అనమాట. ఈ వైకామ్ 18లో టీవీ 18 వాళ్ళ దగ్గర 51% వాటా అండ్ యూఎస్కి సంబంధించిన వైకామ్ వాళ్ళ దగ్గర 49% దగ్గరగా వాటా ఉంది. వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాటాని కొనబోతున్నారు. దీంతో జీ ఎంటర్టైన్మెంట్ని వైకామ్ 18లో మర్జర్ చేయబోతున్నారని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్లో ఇఫ్ అలా జరిగినట్లయితే వైకామ్ 18 రిలేటెడ్గా టీవీ 18 బ్రాడ్కాస్ట్ వాళ్ళకి 51% దగ్గరగా వాటా ఉంది కాబట్టి అది వీళ్ళు రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుంది. స్టాక్ పాజిటివ్గా మూవ్ అయింది. బట్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ సెకండ్ హాఫ్లో అటువంటి మర్జర్ ఏది కూడా జరగట్లేదు, మా రిలేటెడ్గా ఉన్న వాటాని మేము అమ్మట్లేదని జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. యాక్చువల్గా ఈ డీల్ కంప్లీట్ అయితే దాన్ని జీ ఎంటర్టైన్మెంట్ కూడా పాజిటివ్ అనమాట. బికాస్ ప్రమోటర్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్తోనే జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా అండర్ వాల్యుయేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో బ్యాంక్ అష్యూరెన్స్ టైఅప్ను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక బ్రాంచెస్ ద్వారా సెల్ చేస్తారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్స్ ఉంటారు కదా, బ్యాంక్లో వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని సెల్ చేస్తారు. అలా సెల్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ రిలేటెడ్గా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ రిలేటెడ్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి కమిషన్ ఇస్తారనమాట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు బిజినెస్ చేస్తూ తద్వారా చేస్తున్న బిజినెస్కి గాను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కమిషన్ ఇస్తారు కాబట్టి సో ఇలా వచ్చిన అప్డేట్తో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నియర్లీ 1.5% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 1 మంత్లో కొంత స్ట్రాంగ్ గానే ర్యాలీ అయింది. సో దీని రిలేటెడ్గా లాస్ట్ 1 మంత్ నుంచి మనకి ఏ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా లేదు. కాకపోతే ఇవాళ ఇంట్రాడే సెషన్లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడిన ప్రతిసారి నేను మీతో చెప్పింది ఏంటి, ఫ్యూచర్ రిటైల్ డీల్ని మనం ఫ్యూచర్ రిటైల్ డీల్గానే కాదు, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్కి కూడా లింక్ చేసి చూడాల్సి ఉంటుంది. బికాస్ వీళ్ళ రీటైల్ అసెట్స్ని కొనబోతున్నది రిలయన్స్ రీటైల్ వాళ్ళు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ బిజినెస్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇవాళ మనకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, రిలయన్స్ రీటైల్ వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్ మీటింగ్ని కండక్ట్ చేసుకోవడానికి ఎన్సీఎల్టీ వాళ్ళ అప్రూవల్ అడిగారనమాట. సో షేర్ హోల్డర్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు రిలయన్స్ రీటైల్ వాళ్ళు, ఫ్యూచర్ రిటైల్ ఒక రీటైల్ ఆస్తుల్ని రిలయన్స్ రీటైల్ వాళ్ళు కొనుక్కునేందుకు, దాని రిలేటెడ్గా షేర్ హోల్డర్స్ ఒక అనుమతి అడిగేందుకు అయితే వాళ్ళు షేర్ హోల్డర్ మీట్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. దాని రిలేటెడ్గా వాళ్ళకి అప్రూవల్ కావాలని ఎన్సీఎల్టీ వాళ్ళని అడగడం జరిగింది. ఇలా షేర్ హోల్డర్ మీట్ని కండక్ట్ చేస్తున్నారు అనగానే 5% అప్పర్ సర్క్యూట్లు అయితే క్లోజ్ అవడం జరిగింది. అండ్ మనకి జూన్ 22న రిలయన్స్ రీటైల్ వాళ్ళు అడిగిన దానికి ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారా లేదా అనేది అయితే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ పిఎస్యూ బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ సిఎన్బిసి ఆవాజ్ వాళ్ళు ఒక అప్డేట్ చేశారు. ప్రీవియస్గా కూడా ఇలాంటి మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి అండ్ వస్తున్న ప్రతిసారి కూడా సిమిలర్ స్టాక్స్లోనే ఎక్కువగా ర్యాలీ కనిపించింది. సో ఇప్పుడు కూడా వస్తున్న అప్డేట్ ఏంటంటే
ఈ బ్యాంక్స్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ రిలేటెడ్గా నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకు ఒక అప్డేట్ ఉంటుందని, మాన్సూన్ సమావేశాల్లో వీటి రిలేటెడ్గా ఒక అప్డేట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. స్పెషల్లీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో నియర్లీ ఇవాళ అది 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. ఈవెన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, అండ్ ఈవెన్ ఇలా ప్రైవేటైజేషన్ చేయాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ రిలేటెడ్గా అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుందని. సో ఇవన్నీ కూడా చేసి బ్యాంక్స్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకున్న వాటాలో నియర్లీ 51% వాటా దగ్గరగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుందని అలాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. పిఎస్యూ బ్యాంక్స్ ఒక ప్రైవేటైజేషన్ రిలేటెడ్గా అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ రిలేటెడ్గా అమెండ్మెంట్స్ జరుగుతున్నట్లయితే అది పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఒకటని కాదు, అన్ని పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్గా కూడా ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు మెటల్స్ గురించి, పిఎస్యూ బ్యాంక్స్ గురించి అయితే స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత నా వ్యూ గురించి చెప్తాను. రాకేష్ జుంజున్వాలా గారు మెటల్స్ గురించి మాట్లాడుతున్నది వాల్యుయేషన్స్ అనేది ఒక జోక్ మాత్రమే. సిమెంట్ స్టాక్స్, కొన్ని మంచి సిమెంట్ స్టాక్ 30 to 40 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంటే, స్టీల్ స్టాక్స్ మాత్రం 5 to 7 PEతో ట్రేడ్ అవుతుంటేనే వాటిని ఎక్స్పెన్సివ్ అంటున్నారు. మీన్స్ పీపుల్ దాన్ని డౌట్ చేస్తున్నారు. సో నేను బులిష్ కాదు, ఎక్స్ట్రీమ్లీ బులిష్గా ఉన్నాను మెటల్ స్టాక్స్ రిలేటెడ్గా అంటున్నారు. ఎకానమీలో, జీడిపిలో వీటన్నిటిలో గ్రోత్ వస్తుంది. అలా వస్తుంటే బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయి. అండ్ స్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్గా నేను పాజిటివ్గా ఉన్నాను కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ప్రీవియస్గా కూడా మనం మెటల్ స్టాక్స్ గురించి పాజిటివ్గానే మాట్లాడుకుంటాం. కాకపోతే రాకేష్ జుంజున్వాలా గారనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఎవరైతే కొన్ని క్రోర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు స్పెషల్లీ వాళ్ళు ఏ స్టాక్స్ రిలేటెడ్గా, సెక్టార్స్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటి గురించే మల్టిపుల్ టైమ్స్ పాజిటివ్గా మాట్లాడతారు. బికాస్ టాటా స్టీల్ రిలేటెడ్గా రాకేష్ జుంజున్వాలా గారికి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ ఈవెన్ తను మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అయిపోలేదన్నమాట. డిహెచ్ఎఫ్ఎల్లో కానీ, ఎస్ బ్యాంక్లో కానీ, వీడియోకాన్, ప్రోజోన్ వీటి రిలేటెడ్గా తను చేసిన స్టేట్మెంట్స్ అండ్ తను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా కూడా ఫైనల్ అప్డేట్ అయితే నెగిటివ్గానే ఉంది. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తను టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి స్టీల్ స్టాక్స్ రిలేటెడ్గా, ఓవరాల్ మెటల్ స్పేస్ రిలేటెడ్గా పాజిటివ్గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బంధన్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈవెన్ అది నేను మీకు మార్నింగ్ రీజన్ ఫర్ స్ట్రెంత్ ఇన్ బంధన్ బ్యాంక్ అని చెప్పి మీకు ఒక ఇమేజ్ని కూడా అప్డేట్ చేశాను. సో ఆ ఇమేజ్ని మీరు గమనిస్తే అస్సాం గవర్నమెంట్ ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా, మీన్స్ అస్సాంలో ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇచ్చుంటారో నియర్లీ అస్సాం మొత్తంలో ఈ మైక్రో ఫైనాన్స్ ఇచ్చిన లోన్స్ అన్ని కూడా 12,000 crore దగ్గరగా ఉంటే అందులో 70% దగ్గరగా లోన్స్ రిలేటెడ్గా వీళ్ళు రిలీఫ్ ప్యాకేజ్ అయితే ప్రకటించబోతున్నారని అయితే అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. మీన్స్ నియర్లీ 8,500 crores దగ్గరగా అస్సాం గవర్నమెంట్ ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా ఖర్చు పెట్టబోతుందని అయితే అప్డేట్ వస్తుంది. దీని రిలేటెడ్గా బంధన్ బ్యాంక్ ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఉందన్నమాట. బికాస్ బంధన్ బ్యాంక్ రిలేటెడ్గా టోటల్ లోన్స్లో అస్సాంలోనే 8% దగ్గరగా లోన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ మైక్రో ఫైనాన్స్ బుక్లో 12% దగ్గరగా లోన్స్ అనేటివి అస్సాంలోనే ఉన్నాయి. సో వాటి రిలేటెడ్గా ఒకవేళ అస్సాం గవర్నమెంట్ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించినట్లయితే మేజర్ బెనిఫిషరీ బంధన్ బ్యాంక్. రిలీఫ్ ప్యాకేజ్ రాబోతుంది అనడంతో బంధన్ బ్యాంక్ రిలేటెడ్గా పాజిటివ్ రేటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. క్రెడిట్ సూస్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన టార్గెట్ 330 నుంచి 390కి అప్గ్రేడ్ చేస్తుంటే జెఫ్రీస్ వాళ్ళు 400 రూపీస్ దగ్గరగా టార్గెట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని గురించి కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దీని రిలేటెడ్గా ఉన్న అప్డేట్ని నిన్న మాట్లాడుకున్నాం. సెబీ వాళ్ళు ఈ కార్లైల్ డీల్ ఉంది కదా, 4,000 crore డీల్ ప్రెజెంట్ కంటిన్యూ చేయొద్దు, మేము ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేయండి అని సెబీ వాళ్ళైతే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్గా ఫర్దర్గా అప్డేట్ మాట్లాడుకుంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఎస్ఐటీకి వెళ్ళడం జరిగింది. మీన్స్ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ అనమాట. సో సెబీ కంటే హైయర్ లెవెల్లో ఉంటుంది. సో ఒకవేళ సెబీ తీసుకున్న డెసిషన్ తప్పు అని ఎస్ఐటీ వాళ్ళు భావిస్తే సెబీ తీసుకున్న డెసిషన్ రిలేటెడ్గా స్టే విధిస్తారు. సో అదప్పుడు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి పాజిటివ్ అవుతుంది. లేదు సెబీ తీసుకున్న డెసిషన్ని వాళ్ళు సమర్థించినట్లయితే దెన్ అది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ రూట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రూట్ మొబైల్ వాళ్ళు ట్రూ కాలర్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఇద్దరు కూడా కంబైన్ అయి వెరిఫైడ్ బిజినెస్ కాలర్ ఐడిని అయితే ప్రొవైడ్ చేస్తారంటున్నారు. ఇలా అప్డేట్ రావడంతో రూట్ మొబైల్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జిఎంఆర్ గురించి మాట్లాడుకోవాలి. జిఎంఆర్ వాళ్ళు రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో గమనిద్దాం. రెవెన్యూస్ 1.1% దగ్గరగా డ్రాప్ అయితే వీళ్ళ మార్జిన్స్ ని గమనించండి. మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా వీళ్ళ లాస్ ప్రీవియస్ గా ఉన్న లాస్ కంటే లాస్ అయితే రెడ్యూస్ అవడం జరిగింది. రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తున్న, మార్జిన్స్ లో కనిపిస్తున్న ఎక్స్పాన్షన్ అండ్ ఈవెన్ లాస్ ను కూడా వీళ్ళు తగ్గించుకుంటుండడం ఓవరాల్ రిజల్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇన్సెక్టిసైడ్స్ ఇండియా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎలా ఉన్నాయని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. ఇన్సెక్టిసైడ్స్ నెంబర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. రెవెన్యూ సైడ్ మీకు పెద్దగా గ్రోత్ కనిపించకపోతున్నా వీళ్ళ ఎబిడా ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని గమనిస్తే ప్రీవియస్గా లాస్లో ఉన్నది కాస్త ఇప్పుడు ప్రాఫిట్లోకి టర్న్ అవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ ఇండియా వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ కూడా ఎస్టిమేటెడ్ కంటే అబౌవ్నే ఉన్నాయి. సో ఆ నెంబర్స్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు.
ప్రాఫిట్స్ మనకి డౌన్ అయినట్టు కనిపిస్తుంది, కాకపోతే అది ఒక ఎక్సెప్షనల్ లాస్ ఐటమ్ వల్ల అనమాట. 70 crore దగ్గరగా ఎక్సెప్షనల్ లాస్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ లో మనకి డ్రాప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐపీఓస్ అండ్ వాటి రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియం మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి డేటాను గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండు కూడా కొంత దూరంగా ఉంటాయి. సో నిఫ్టీ సపోర్ట్ 15,640 దగ్గర గమనిస్తున్నాను. ఇంకొంత దగ్గరగా చూడాలనుకుంటే 15,730 లెవెల్ ని కూడా గమనించవచ్చు. కానీ సో ప్రెసెంట్ కొంత మార్కెట్ ఎక్కువ వోల్టైల్గా మూవ్ అవుతుంది కాబట్టి నిఫ్టీ సపోర్ట్ 15,640 అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ కూడా మనం అనుకుంటున్నది 15,800 అని. కాకపోతే రీసెంట్ డేటాని మీరు గమనిస్తే లాస్ట్ 2 times మీకు రిజెక్ట్ అయింది నిఫ్టీ లెవెల్స్ నుంచే, కాబట్టి ఈ లెవెల్నే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. లేదు కొంత దగ్గరగా చూడాలనుకుంటే 15,820ని కూడా మీరు గమనించవచ్చు. కాకపోతే నేను గమనిస్తున్న లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ 15,880. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,120 అండ్ రెసిస్టెన్స్ 34,920. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 24th June మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా దగ్గర గమనించిన 15,800 దగ్గర మీకు సిగ్నిఫికెంట్గా డేటా బిల్డ్ అవుతూనే ఉంది. స్టిల్ 6,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈవెన్ జూలై 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనించిన 15,800 దగ్గరే సిగ్నిఫికెంట్గా ఓవరాల్ అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. మిగతా ఏ లెవెల్స్ దగ్గర కూడా ఈవెన్ 16,000 లెవెల్ దగ్గర కూడా అంత ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వట్లేదు కాబట్టి 15,800 ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ప్రెసెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి క్లోజ్ అయిన లెవెల్ దగ్గరగానే ఉంది. అబౌవ్ సస్టైన్ అవుతున్నా 1 hour క్యాండిల్ క్లోజ్ అవుతున్నా ఆర్ డే ఎండ్లో ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవుతున్నా ఫర్దర్గా ఇక్కడ కనిపించే అన్వైండింగ్స్తో మార్కెట్ ఫర్దర్గా ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ దగ్గరగా క్లోజ్ అయింది కదా అని 16,000 కాకుండా ఫస్ట్ 15,800 అబౌవ్ సస్టైన్ అవుతుందా లేదో చూసుకున్న తర్వాత మాత్రమే మన రెసిస్టెన్స్ని 16,000కి మూవ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే జూలై 1st కానీ ఈవెన్ జూన్కి సంబంధించిన మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా రెండిట్లో కూడా కంబైన్ చేస్తే 15,500 ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.